హాయ్ అండి. ఈరోజు పన్నీర్ కాజు మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చపాతీలోకైనా బిర్యానీలోకైనా బాగుంటుంది. కావాల్సినవి పన్నీర్, నానబెట్టిన జీడిపప్పు, సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ పువ్వు, మిరియాలు, కట్ చేసిన ఆనియన్స్, కట్ చేసిన 3 టొమాటోస్. స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కట్ చేసిన పన్నీర్ని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచి వీటిని వేరే బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే పాన్లో కాజు వేసి ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా వేరే బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఆయిల్లో బిర్యానీ ఆకు, సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, స్టార్ పువ్వు, యాలకులు, వేసి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిలో కట్ చేసిన ఆనియన్స్ని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యేలోపు మనం టమాటో పేస్ట్ని చేసుకుందాం. మిక్సీ జార్లో టమాటాస్ని తీసుకుని ప్యూరీ కింద చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం టమాటో పేస్ట్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని వీటినన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం నానబెట్టిన కాజుని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. నూనె పైకి తేలేంత వరకు ఉంచుకొని ఇందులో ఆ కాజు పేస్ట్ని యాడ్ చేసుకుని మొత్తం మసాలా అంతటిని మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఉంచుకోండి. ఇలా మసాలా బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం పక్కన పెట్టుకున్న కాజుని, పన్నీర్ని వేసుకుని మొత్తం అంతటిని మిక్స్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత 1 నిమిషం ఉంచి ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి బాగా ఉడికించుకోండి. ఇలా కర్రీ దగ్గర పడే వరకు బాగా ఉడికించుకోండి. ఇందులో కొత్తిమీర, కసూరి మెంతి వేసి బాగా
మిక్స్ చేసుకోండి. అంతే, చాలా రుచికరమైన పన్నీర్ కాజు మసాలా రెడీ. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్ యూ.